హాయ్ అండి. చాలా బాగుంది కదా, చూస్తుంటే కలర్ఫుల్గా. ఏంటి అనుకుంటున్నారా? క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై. చీచీ అని అస్సలు అనకండి, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెట్టండి, ఈజీగా కడుపు నిండా తినేస్తారు. ఇప్పుడు క్యారెట్ తీసుకుని శుభ్రం చేసుకోవాలి, కడిగేసి దాన్ని తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి బాగా వేగనివ్వండి. ఇవి వేగి ఫ్రై అయిన తర్వాత మన క్యారెట్ తురుము కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది అస్సలు ఉండదు. పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సులకి పిల్లలకి ప్రిపేర్ చేయాలంటే చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి తప్పకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని బాగా కలిపేసి బాగా వేగిపోయిన తర్వాత దాన్ని పక్కకి గెంటేయండి. ఓ పక్క గెంటేసి ఇప్పుడు అందులో 2 కోడిగుడ్లను చితకొట్టుకుని వేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ వేసి కలపండి. ఇక్కడే చెప్తున్నాను, ఎగ్గు నీసు వాసన రాకుండా ఉండాలంటే బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఎంత వేగితే అంతగా మనకు నీచు వాసన అనేది ఉండదు. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ని, కోడిగుడ్ని రెండింటిని కలిపేసి వేపేయండి. ఇక్కడ ఉప్పు చూసుకోండి, మీకు కావాల్స్తే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిపేసి వేగిన తర్వాత చల్లారించి మనం సర్వ్ చేసేసుకోవడమే. నిజం చెప్తున్నాను గైస్, చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.